ఇంతటి మహానుభావులందరూ ఎందుకు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటున్నారంటే, ఒక మహానుభావుడు ఒక యుగ పురుషుడి గురించి ఒక చర్చా వేదిక సన్మానం, ఒక స్మృతి, ఒక సంస్మరణం, ఒక జ్ఞాపకార్థం జరిగే ఒక ప్రతి వేడుక ఉత్సవం, ఆ ఉత్సవంలో పాల్గొనటానికి అదృష్టం ఉన్న వాళ్ళందరూ మహానుభావులే. అది వేదిక పైన కావచ్చు, వేదిక ముందు కావచ్చు. అలాంటి ఒక వేదిక మీదకి నేను రాగలిగే అదృష్టాన్ని పొందినందుకు నా జన్మ ధన్యం. అలాంటి ధన్యమైన జీవితాన్ని నాకు ప్రసాదించింది మాత్రం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. నా దైవం అన్నమాట. ఆయన యొక్క దివ్యమోహన రూపం నన్ను సినిమా వైపు నడిపించింది. సినిమా అంటే పిచ్చి పట్టేడు చేసింది. సినిమా రంగంలోకి ప్రవేశించేటట్టు చేసింది. సినిమా రంగంలో సహాయ దర్శకుడిగా, కో డైరెక్టర్గా, డైరెక్టర్గా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా, కథకుడిగా ఎన్నో పదవులను అలంకరింపజేసేటట్టు చేసింది. అందులో విజయాలని, అఖండ విజయాలను నమోదయ్యేటట్టుగా చేసింది. ఇన్ని పదవుల్ని, ఇన్ని స్థాయిల్ని నేను పొందగలిగినా, నేను మొదట పొందిన స్థాయి ఏదైతే ఉందో అదే ఈ వైవిఎస్ చౌదరి నందమూరి వీరాభిమాని అని అనిపించుకోవడంలోనే నాకు ఆనందం, కిక్కు, ఆ గర్వం, ఆ సంతోషం, ఆ గొప్పదనంగా ఫీల్ అవుతుంటాను. అభిమానం అనేది ఒక గొప్ప ఉన్నతమైన లక్షణం అండి. అది ఎందుకంటే తల్లిదండ్రులను మర్చిపోయి, కులాన్ని మర్చిపోయి, మతాన్ని మర్చిపోయి, వర్గాన్ని, ప్రాంతాన్ని మర్చిపోయి అతీతంగా ప్రేమించగలిగేది, ఇష్టపడగలిగేది, వాటి కోసం తెగించగలిగేది ఒక అభిమానం అనేది అన్నమాట. అది ఒక రకమైన ప్రత్యేకమైన కులం. అలాంటి ఎన్నో మతాల నుంచి, అంటే రకరకాల మతాల నుంచి, రకరకాల కులాల నుంచి, రకరకాల వర్గాల నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి అసంఖ్యాకమైన అభిమానులను సంపాదించుకున్న మహానటుడు, మహా మనిషి, యుగ పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు. అలాంటి ఆయనకి, మహా నటునికి మనమంతా అభిమానులు అవడం అనేది మనకి గర్వకారణం. ఆయనకేమో అది త్రిమూర్తుల్లాగా భావించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిగించిన ఒక కారణ జన్మ తత్వం. అది ఎలా అంటే, నేను చాలా సందర్భాల్లో ఇది చెప్పడం జరిగింది.